మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం ఇప్పటి వరకు ప్రాణశక్తి గురించి, సిల్వర్ కార్డ్ గురించి తెలుసుకున్నాం కదా. అలాగే మనకు కరెంట్, ఎలక్ట్రిసిటీ అనేది రకరకాలుగా ఏ ఏ ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఎలా ఫామ్ అవుతూ ఉంటుంది అని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. మానవుని మెదడులో రసాయనిక చర్య ద్వారా విద్యుత్ తయారవుతుందని కూడా మనం గమనించాం కదా. దాని ద్వారా బ్రెయిన్ వేవ్స్‌ని కూడా మనం డాక్టర్స్ చూసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటి అన్నది కూడా ఐడెంటిఫై చేస్తారు అని చెప్పుకున్నాం కదా. సో విద్యుత్తు మెదడులోనే కాదు, దేహమంతటా పుడుతూనే ఉంటుంది. రక్తంలో ఉండేది ఎక్కువ భాగం వాటరే కదా. దేహంలో ఉన్న వాటర్, అలాగే ఈ లోహపు అణువులు, ఉప్పు ద్రావణాలు ఒకదానితో మరొకటి కలగలిసి రసాయనిక చర్యల ద్వారా విద్యుత్తుని తయారు చేస్తూ ఉంటాయి మన బాడీలో. కాబట్టి మన శరీరం మొత్తం విద్యుత్తుతో నిండి ఉంటుంది అని అనవచ్చు. కానీ దీని తీవ్రత ఎక్కువగా ఉండదు. అంటే ఇంట్లో మనం ఒక లైట్ వెలిగించుకోవడానికి కావలసినంత కరెంట్ గానీ, మనం వంటకి వాడే ఎలక్ట్రికల్ స్టవ్‌కి సరిపోయేంత కరెంట్ గానీ మన దేహంలో ఉండదు. అలాంటి విద్యుత్తుతో మన శరీరంలోని విద్యుత్తుని పోల్చకుండా అయస్కాంత తత్వం నుంచి పుట్టిన విద్యుత్తులాగా మనం దీన్ని భావించొచ్చు అంటారు రాంప. అంటే మనం నిటారుగా ఉండే ఒక అయస్కాంతాన్ని తీసుకొని ఓ టేబుల్ మీద ఉంచి, దాని మీద ఒక తెల్ల కాగితాన్ని ముడతలు లేకుండా అమర్చి, దాని మీద ఒక గుప్పెడ ఇనుప రజనను చల్లితే, ఆ ఇనుప రజన ఆ పేపర్ మీద ఒక విచిత్ర రూపాన్ని చిత్రిస్తూ పేపర్‌కి అంటుకుంటుంది కదా. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ మనం స్కూల్ డేస్‌లో చేసే ఉంటాము. సో ఈ ప్రయోగాన్ని చేయకపోతే గనక ఒకసారి చేసి చూస్తే మనకు ఇక్కడ రాంప చెప్పే విషయాలు అర్థం కావడానికి చాలా హెల్పింగ్‌గా ఉంటుంది. ఇనుప సామాన్ల దుకాణం నుంచి గానీ, సైన్స్ పరికరాలు అమ్మే షాప్ నుంచి కానీ ఒక బార్ మ్యాగ్నెట్‌ని కొనుక్కొని తీసుకోండి. దీని ధర ఎక్కువేమి ఉండదు. అలాగే ఇనుప రజన కొని తెచ్చుకోండి. దీని ధర కూడా పెద్ద ఎక్కువేమి ఉండదు. సో ఈ బార్ మ్యాగ్నెట్ మీద ఒక తెల్ల కాగితాన్ని ఉంచి దాని మీద ఇనుప రజనని చిలకరించాలి. ఆ ఇనుప రజన ఆ పేపర్ కింద ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని పేపర్ మీద రిఫ్లెక్ట్ చేస్తూ, ఆ క్షేత్రాన్ని ప్రతిబింబిస్తూ చిత్రంగా అమరిపోతుంది. ఆ అయస్కాంతం మీదకి రాదు. ఆ అయస్కాంత క్షేత్రాన్ని, అంటే ఆ మ్యాగ్నెటిజం ఎఫెక్ట్ ఉన్న ఏరియా మొత్తం ఈ ఇనుప రజన పేపర్ మీద ఉంటుందనమాట. సో ఇనుప రజన మధ్యలో అయస్కాంత క్షేత్రం అంచులను చూపుతూ నిలుస్తుంది. ఈ ఇనుప రజన అంతా కూడా అయస్ అయస్కాంత క్షేత్రం అంచులను చూపుతూ నిలుస్తుందనమాట. అంటే అయస్కాంతం అంచుల నుంచి అయస్కాంత క్షేత్రం బయటకు వస్తున్నట్లు కనపడుతుంది మనకి ఈ ఇనుప రజన అంతా కూడా. అదీగాక ఒక ధ్రువం నుంచి మరో ధ్రువానికి వంపు తిరుగుతూ ఈ క్షేత్రం వ్యాపించి ఉండటాన్ని కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ ప్రయోగాన్ని చేసి చూస్తే మనకు కనిపించే అయస్కాంత క్షేత్రం క్రింద ఉన్న అయస్కాంతానికి ఎలా సంబంధించినదో మనకు అర్థమైనట్లే, ఈ అయస్కాంత క్షేత్రం మనకు కనిపించే ఈ అయస్కాంత క్షేత్రం అనేది కింద ఉన్న అయస్కాంతానికి ఎలా సంబంధించిందో మనకు అర్థమైనట్లయితే, మన శరీరానికి చుట్టూ అలాగే అయస్కాంత శక్తి క్షేత్ర రేఖలు ఉండి వ్యాపించి ఉండడం ఎలాగో మనకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేది అందుకనమాట. సో మనం అయస్కాంతం ఉన్న అయస్కాంతం మీదకి రాదు ఆ ఇనుప రజన, మనం చల్లిన ఇనుప రజన. అది మొత్తం ఎక్కడికెళ్తుంది, బార్డర్ నుంచి ఆ అయస్కాంత క్షేత్రం వరకు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే మానవ శరీరం చుట్టూ వ్యాపించి ఒక అయస్కాంత క్షేత్రం అనేది ఉంటుంది. ఇలా మానవ శరీరం చుట్టూ వ్యాపించే అలాంటి అయస్కాంత శక్తిని ఎథరిక్ అని, లేకపోతే ఆరా అని అంటారు.
యోగి చక్షువులకు ఈ ఆరా స్పష్టంగా కాంతులీనుతూ వివిధ రంగులతో నిండి కనిపిస్తూ ఉంటుంది. మన దేవుళ్ళ చిత్రాల్లో తలల వెనక సూర్యబింబంలాగా కారులు చిత్రించే కాంతి వలయానికి ఈ ఆరాయే ప్రేరణ అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చనమాట. సో, ఓ అయస్కాంత క్షేత్రం ఎలా అయితే ఉంటుందో, విద్యుత్ ప్రవహిస్తున్న ప్రతి లోహపు తీగ చుట్టూ కూడా అలాంటి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని మనం హ్మ్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ ఈ లెసన్స్‌లో చదువుకునే ఉంటాం కదా! సో, విద్యుత్ ఒకవైపు ప్రవహిస్తూ ఉంటే డైరెక్ట్ కరెంట్ అని, చకచకా దిశలు మారిపోతూ అటు ఇటు ప్రవహిస్తూ ఉంటే ఆల్టర్‌నేట్ కరెంట్ అని అంటాం. ఓ తీగలో డైరెక్ట్ కరెంట్ ప్రవహిస్తే దాని చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం స్థిరంగా నిలబడి ఉంటుందన్నమాట. అదే తీగలో ఆల్టర్‌నేట్ కరెంట్ ప్రసరణ జరిగితే తత్సంబంధిత అయస్కాంతం కూడా స్థిరంగా కనిపించకుండా దిశలు మారుతూ ఉంటుంది. అలాంటి అయస్కాంత క్షేత్రం విపరీతంగా కంపిస్తూ ఉంటుంది. స్థిరంగా ఉండదు. ఒకేలాగా ఉండదు. సో, మన శరీరంలో విద్యుత్ ప్రవాహం జరుగుతూ ఉండటం వల్ల మన శరీరం చుట్టూ ఓ ఆరా ఏర్పడుతుంది అనుకున్నాం కదా! ఎథరిక్ బాడీ అంటాం దాన్ని. సో, ఈ ఆరాని గుర్తించడం కష్టసాధ్యం. ఓ విద్యుత్ దీపం ఒక సెకండుకు దగ్గరగా 60 సార్లు వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. కానీ మన కన్ను దాన్ని గుర్తించడం లేదు. కానీ ఒక్కోసారి ఈ ఈ విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి లోపం వల్ల దీపాలు నిర్జీవంగా కొట్టుకోవడం గమనించవచ్చు కదా! సో, ఒక్కోసారి ఓడలో దీపాలు కూడా గుడ్డిగా మిణుకుమంటూ వెలుగుతూ ఉండటం గమనించవచ్చు. ఒక మనిషికి మరో మనిషి మరీ దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. చాలా ఎక్కువ మంది ఈ విషయం స్పష్టంగా గమనించే ఉంటారు. వెనక నుంచి వచ్చిన ఎవరో దగ్గరగా వచ్చి నిలబడి ఉన్నట్టు చాలామంది స్పష్టంగా గుర్తించగలుగుతారు. కావాలంటే మీరు ఓ చిన్న పరీక్ష చేసి చూడండి. ఓ స్నేహితుడి మీద ఈ ప్రయోగం చేయండి. మీ స్నేహితుని వెనకాల నుంచుని మీ వేలుని అతని మెడ వెనక భాగం తాకండి. వేలుతో ముట్టుకోకపోయినా ముట్టుకున్నా చాలామందికి ఒకేలాగా ఉంటుంది ముట్టుకున్నట్టుగానే. ఎందుచేతనంటే శరీరం చుట్టూ ఉండే ఎథరిక్‌కి కూడా స్పర్శ జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి. శరీరం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని ఎథరిక్ అని పిలుస్తాం. సో, ఈ ఎథరిక్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వీడియోలో ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఆర శరీరానికి కాస్త దూరంగా ఉంటుంది. ఎథరిక్‌తో పోలిస్తే ఎథరిక్ శరీరాన్ని ఆనుకొని వ్యాపిస్తుంది. శరీరానికి సుమారు అంగుళంలో 8వ వంతు నుంచి ఒక్కోసారి 6 అంగుళాలకు దూరం వరకు ఈ ఎథరిక్ వ్యాపించి ఉండవచ్చు. సరిగ్గా శరీరం ఎలాంటి ఆకారంతో ఉంటుందో అవే వంపు సొంపుల్ని కాపీ కొడుతూ ఈ ఎథరిక్ ఉంటుంది. ఓ వెంట్రుకను కూడా ఈ ఎథరిక్ చుట్టుముట్టి ఉంటుంది తెలుసా? ఈ ఎథరిక్‌ను గమనించి ఆ వ్యక్తి ఉత్సాహాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని మనం గుర్తించవచ్చు. బాగా శారీరక శ్రమ చేసి అలసిపోయి నీరసంగా ఉన్న వ్యక్తి బాగా విశ్రాంతి తీసుకొని కులాసాగా ఉండే వ్యక్తి యొక్క ఎథరిక్ బాడీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాగా శారీరక శ్రమ చేసి అలసిపోయి నీరసంగా ఉన్న వ్యక్తి ఎథరిక్ శరీరానికి మరీ దగ్గరగా అంటుకుపోయి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అదే వ్యక్తి బాగా విశ్రాంతి తీసుకొని కులాసాగా ఉంటే ఈ ఎథరిక్ కూడా బలాన్ని పుంజుకొని 6 అంగుళాల దూరం వరకు వ్యాపించి ఉండటాన్ని గమనించవచ్చు. ఎథరిక్ శరీరం పక్కనే దాన్ని ఎత్తుపల్లాల్ని చక్కగా ఓ మొటిమ మీద కూడా అనుసరిస్తూ వ్యాపించి ఉంటుంది. ఎథరిక్‌ని గురించిన ఒక విశేషాన్ని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓ మనిషికి ఉన్నట్టుండి తక్కువ యాంపరేజ్ ఎక్కువ వోల్టేజ్ ఉన్న విద్యుత్ ఘాతం తగిలితే ఈ ఎథరిక్
చటుక్కున నీలి రంగులో గానీ, పింక్ కలర్‌లో గానీ వెలుగుతూ దర్శనమిస్తుంది. ఓ ప్రత్యేకమైన వాతావరణం నెలకొని ఉన్న రాత్రులలో కూడా ఈ ఎథెరిక్‌ను స్పష్టంగా మనం చూడవచ్చు. సముద్రం మీద పయనిస్తున్న నౌకల్లో ఇలాంటి చిత్రాన్ని గమనించవచ్చు. వాతావరణం ఓ ప్రత్యేకమైన పద్ధతిలో ఉన్నప్పుడు, నౌకలో ఉన్న ప్రతి భాగం చుట్టూ ఓ లేత నీలి రంగు మంట వెలుతురు కనిపిస్తుంది. చల్లటి ఈ నీలిరంగు మంట దేనిని దహించదు. కానీ మొట్టమొదటిసారి దీన్ని గమనించి చాలామంది భయంతో ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఎ ఎదుర్కొన్నారు. నౌకల మీద కనిపించే ఈ చల్లటి నీలిరంగు మంట లాంటి దానిని సెయింట్ ఎల్మో గారి మంట అంటారు. శరీరం చుట్టూ ఉండే ఎథెరిక్‌తో ఈ వింతను మనం పోల్చవచ్చు. అయితే మనలో కొందరు చలికాలంలో రాత్రిపూట మారుమూల గ్రామాల్లో ఉన్నప్పుడు విద్యుత్ స్తంభాల మధ్య బిగింపబడి ఉన్న విద్యుత్ తీగల మీద లేత తెలుపు వెలుగుల్ని గమనించే ఉంటారు కదా. గాలిలో పొగమంచు కమ్ముకొని ఉన్న చలి రాత్రులలో విద్యుత్ వాహకాల మీద ఈ చిత్రం చక్కగా కనిపిస్తుంది. ఈ వెలుతురు విన్యాసాలకి జడుసుకునే అమాయకులు కూడా ఎందరో ఉంటారంటారు రంప. ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎంచేత అంటే కరోనా కరోనా అని పిలువబడే కాంతి వలయాల చుట్టూ ఉన్న గాలిని అయనైజేషన్ చేసి గాలిలో నుంచి విద్యుత్తుని ప్రవహించేలా చేసి తద్వారా జరిగే షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని జిల్లాల్లో విద్యుత్ ఆగిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. అనేక ఊళ్ళు గాఢాంధకారంలో మునిగిపోతాయి అలాంటి పరిస్థితుల్లో. ఇప్పుడు ఆధునిక మోడర్న్ ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఇలాంటివి పుట్టకుండా ఉండటానికి బోలెడు డబ్బు ఖర్చుతో కూడుకున్న జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. మన శరీరానికి ఏర్పడే కరోనాను ఎథెరిక్ అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. బయట అయితే అది మనకి ఇబ్బంది కాబట్టి దానిని ఆపడానికి ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ ఆ ఎలక్ట్రికల్ వైర్స్ దగ్గర అలా అవ్వకుండా, కరోనా అని ఫామ్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. మన శరీరానికి ఏర్పడేదే ఎథెరిక్ అన్నమాట. సో కొంత సాధనతోనే శరీరం చుట్టూ ఉన్న ఎథెరిక్‌ని చాలామంది చూడగలరు. ఓర్పు ఉండాలి కాకపోతే. దురదృష్టవశాత్తు అందరూ ఏమనుకుంటారంటే యోగులకి సంవత్సరాలు పట్టే సాధనని త్వరగా తేరగా కొట్టేయాలి, అలాంటి ట్రిక్కులు పట్టేయాలి అని. అలాంటి ఆశల్ని మాత్రం మనం దగ్గరికి చేరనీయకూడదు. సాధన చేయకుండా ఏది సాధించలేం కదా. సంగీత విద్వాంసులు రోజుకి కొన్ని గంటలు తమ సాధనను కొనసాగిస్తారుగా మరి. వారి సాధన నిరంతరం సాగుతూనే ఉంటుంది. మరి మనం ఎథెరిక్‌ని చూడాలంటే ఓర్పుతో సాధన చేయడం తప్పించి మరో దగ్గరి దారి లేనే లేదు. సాధన ఎలా చేయాలో ఒక పద్ధతి ఉంది. దీని గురించి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ.